హాయ్ ఆల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర దోసకాయ అంటారు కదండి, కూర దోసకాయ అనమాట. ఈ దోసకాయతోటి మనం టేస్టీగా ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దోసకాయ ఆవకాయ అనమాట. చూసారండి, మా ఫామ్లో కాసాయి అనమాట. ఇవన్నీ మా తోటలో కాసాయి, చాలా కాసాయి అనమాట. వెళ్ళి కోసుకొచ్చి ఇలా పచ్చడి పెట్టుకున్నాం అనమాట. చూసారా, చాలా పెద్దగా అయిపోయింది. బాగా కూడా చాలా కాయలు ఎక్కువగా కాసాయి అనమాట. ఒక 30-40 వరకు కూడా కాయలు ఉన్నాయి. చూసారా, చాలా వరకు ఎల్లో కలర్ కూడా వచ్చేసినాయి. ఇలా గ్రీన్గా ఉంటాయి ఫస్ట్, తర్వాత ఇలా ఎల్లో కలర్లో అయిపోతే కనుక మనకి అయిపోయినట్టే అనమాట కాయలు అనేవి. ఇంకా ఈ ఫామ్లో చాలా ఇంకా పెట్టామండి. బెండకాయలు, దొండకాయలు అలా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇలా ముక్కలు కోసేసుకుని మనం ఇలాగా గ్లాస్తో మనం కొలతలు కొలుచుకోవాలన్నమాట. దాని ప్రకారమే మనం కారం, ఉప్పు అనేది కూడా వేసేసుకుంటూ ఉంటాము. మాకైతే 2 గ్లాసులు వచ్చాయన్నమాట. జస్ట్ ఒక కాయ మాత్రమే పెడుతున్నాం. ఎలా వస్తుందా అని ఫస్ట్ టైం పెట్టామన్నమాట. సో ఎలా వస్తుందా అని పెట్టాం. అలాగే ఇందులోనే మనం కారం కూడా వేసేసుకోవాలి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసాం కదండి. ఒక గ్లాసు అన్నీ కలుపుకొని మనం మిక్సీ మొత్తం అంతా కలుపుకొని ఒక గ్లాస్ ఉంటే సరిపోతుంది. అంటే చూసారా, ఇలా కారం ఒక హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ, అలాగే సాల్ట్, అలాగే ఇందులోనే మనం ఆవపిండి వేసేసుకోవాలి. చూసారా, మొత్తం అన్నీ కలుపుకొని ఒక గ్లాస్ అయితే సరిపోతుందండి. ఒకవేళ మనకి ఏమైనా తక్కువైంది అనిపిస్తే కనుక ఉప్పు, సాల్ట్ అనేది మళ్ళీ చూసుకుని తక్కువైందంటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అది కళ్ళుప్పు అండి. కళ్ళుప్పు మిక్సీ పట్టేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా మెంతులు, అలాగే వెల్లుల్లిపాయలు, ఒలిచిన వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి, ఆ వెల్లుల్లిపాయలు కూడా ఇందులో మనం వేసేసుకోవాలి. అలాగే గానుగ నూనె, పట్టించిన గానుగ నూనె వేస్తామండి మేమైతే కనుక, లేదంటే వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్సీ చేసేసుకోవడమే, బాగా కలిపేసుకోవాలి. మొత్తం ముక్కలకి బాగా పట్టాలన్నమాట. అప్పుడే ఇది బాగుంటుంది. ఈ పచ్చడి అయితే మాత్రం బయట మనం పెట్టకూడదండి. జస్ట్ ఒక 1 డే మాత్రమే బయట ఉంచుకుని మగ్గిపోతుంది కదా, అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇన్స్టెంట్గా చేస్తాం కదా, ఇది నిల్వ అయితే ఉండదండి. సో మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం ఎన్ని రోజులైనా ఉంటుంది. అలాగే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది, చెప్తున్నాం కదా, ఫస్ట్ టైం చేసాం. అయినా సరే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఒక లైక్ అయితే తప్పకుండా చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.